సో, ఇవాళ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఆలోచిస్తే ఇదొక ఇదొక చాలా పెద్ద సబ్జెక్ట్. చాలా మందికి కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఇవాళ గూగుల్‌కైనా, డిజిటల్‌లోనైనా ఆర్గానిక్ అనగానే ఓకే. మంచిది అనే దానిలోకెళ్ళిపోయాం. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే, ఇదేం పెద్ద బ్రహ్మ పదార్థం గాదు. ఏదో మనం కొత్తగా ఎక్కడి నుంచో వచ్చింది కాదు. సహజంగానే బై డిఫాల్ట్ ఇవన్నీ లేకముందు ఈ ఎరువులు అమ్ముకునేవాళ్ళు, పురుగు మందులు అమ్ముకునేవాళ్ళు, ఈ విత్తనాలు అమ్ముకునేవాళ్ళు, ట్రాక్టర్లు అమ్ముకునేవాళ్ళు వీళ్ళు లేకముందు హాయిగా మనం కొన్ని వందల, వేల సంవత్సరాలు చేసింది ఆర్గానిక్ ఫార్మింగ్. అసలు ఏమీ తెలియని రోజుల్లో ఊర్లల్లో హాయిగా ఎద్దులతో దున్నుకొని, మంచి విత్తనాలను సేకరించుకొని, పొయ్యిలో బూడిదో, దిబ్బలో ఎరువో వేసి పండించుకుందే ఆర్గానిక్ ఫార్మింగ్. దీన్నేదో ఆర్గానిక్ ఫార్మింగ్ అది అని పెద్ద పెద్ద చర్చలు పెట్టి అంత గొప్పగా చేయొద్దండి. దట్ మచ్ సింపుల్. వెరీ అన్‌ఫార్చునేట్‌లీ మనం ఎటువంటి ఎరాలో ఉన్నామంటే, వాళ్ళ ఆవిడ వాళ్ళ అన్నం గూడా పెట్టుద్దంట. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతోనే ఉంటారంట. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంట్లోనే అన్నం గూడా తింటారంట అప్పుడప్పుడు. వాళ్ళు రోజు హోటల్‌కెళ్ళకుండా ఉంటారంట. ఇలాంటివి గొప్ప విషయాలని చెప్పుకునే ఎరాలో, మళ్ళా దాన్ని మేనేజ్ జేయడం కోసం చాలామంది మేము ఆర్గానిక్ ఫుడ్డే తింటామండి. ఆర్గానిక్ స్టోర్‌లో నుంచి తెచ్చుకుంటామండి. ఇలాంటి ఏదో చెప్పి అదేదో బ్రహ్మ పదార్థం. ప్లస్ దాన్ని ప్రైసు 2 టైమ్సు, 3 టైమ్సు, 4 టైమ్సు అయిపోతుంది. ఎందుకు ఆ ప్రైస్ అయిపోతుంది? ఈ ఆర్గానిక్ స్టోర్ పెట్టుకున్నోళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకురావాలి వాటిని. స్టోర్ కాస్ట్ ఉంటది. దాంతో పాటుగా అక్కడున్న ఏసీ, షోరూము, మ్యాన్ పవరు, శాలరీసు పాడైపోయాయి. ఇవన్నీ కలిపి ఆ ప్రొడక్ట్ కాస్ట్ అలా అయిపోతది. సో, దీంతో ఏం జరుగుతుంది? ఆర్గానిక్ అంటే కాస్ట్‌లీ అనే దానికెళ్ళిపోయారు. అసలు ఈ ఆర్గానిక్ ఏంటేంటి? దీన్నెలా గుర్తుపట్టాలి? ఏంటి అనేది చూద్దాం. ఆర్గానిక్ అనేదేంటంటే, ఆర్గానిక్ అంటే మనం సహజమైన ఆహారం అని అనుకోవచ్చు. ఆర్గానిక్ ఫుడ్ అంటే. ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి వస్తాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏంటంటే, భూమి సహజంగా ఉండడం. భూమిలో 1 గ్రాము మట్టిలో 3,00,00,000 బ్యాక్టీరియా ఉంటే, అది మనం లివింగ్ సాయిల్ అంటాం. బతికున్న సాయిల్ అది. సాయిల్‌లో జీవం ఉంది. ఎందుకు అన్ని కోట్ల బ్యాక్టీరియా ఉండాలంటే, మీకు ఏ చెట్టైనా సరే భూమి నుంచి డైరెక్ట్‌గా మైక్రో, మాక్రో న్యూట్రియంట్స్‌ని తీసుకోలేదు. ఎందుకంటే, ఆ వేరుకి ఆ లక్షణం లేదు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక పొలంలో మినుములు వేశారు, పెసలు వేశారు. అదేమవుతుంది? అది లెగ్యూమినస్ క్రాప్ కాబట్టి, ఆ చెట్టు ఆకుల ద్వారా అట్మాస్ఫియర్‌లో ఉన్న నైట్రోజన్‌ని తీసుకొని, దాని వేళ్ళల్లో ఆ బుడిపుల్లో నైట్రోజన్‌ని పెట్టుకుంటుంది. మీరెప్పుడైతే దాన్ని మళ్ళా పంట అయిపోయిన తర్వాత దున్నారో, ఆ నైట్రోజన్ సాయిల్‌లో ఉంటుంది. ఇది అజిటోబాక్టరు, అజోస్పెర్లము ఇలాంటి కొన్ని బ్యాక్టీరియాలుంటాయి. ఇవన్నీ ఏంటంటే రైజోబియం ఫిక్సేషన్ బ్యాక్టీరియా, నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలన్నీ ఆ సాయిల్‌లో ఉండడం ద్వారా అది ఆ రూట్‌ని పట్టుకొని, ఈ సాయిల్‌లో ఉన్నటువంటి నైట్రోజన్‌ని గానీ, ఫాస్ఫేట్‌ని గానీ, కా కాపర్‌ని గానీ, సో వీటన్నిటిని మొక్కకు అందేలాగా చేస్తది. అందుకని సాయిల్‌లో సూక్ష్మజీవులుండాలి. ఈ సూక్ష్మజీవులు ఎలా ఉంటాయి? ఆర్గానిక్ కార్బన్ మ్యాటర్ ఉండాలి. అంటే ఒక దిబ్బ ఎరువు లాంటిదుండాలి. అక్కడొక గడ్డి గాదం లాంటిదుండాలి. చాలా సహజంగా సాయిల్ పోరస్‌గా ఉండాలి. కొద్దిగా మాయిశ్చరస్‌గా ఉండాలి. ఈ కండిషన్స్‌లోనే బ్యాక్టీరియా సర్వైవ్ అవుతది. మనం ఎప్పుడైతే కెమికల్ ఫెర్టిలైజరు, పెస్టిసైడ్సు స్ప్రే చేసుకుంటా పోతామో, అక్కడున్నటువంటి మైక్రో ఫ్లోరా మొత్తం చచ్చిపోద్ది. అందుకనే సాయిల్ ఈజ్ యువర్ ఎక్స్టర్నల్ మెటబాలిజం అంటాం. ఎక్స్టర్నల్ మెటబాలిజం అంటే మన పొట్టలో మనం జీర్ణ వ్యవస్థ పనిచేయడం కోసం బ్యాక్టీరియా ఎట్లా అవసరమో, అలానే న్యూట్రియంట్ ఇవ్వడం కోసం సాయిల్‌లో బ్యాక్టీరియా అవసరం. దానికేంటివి చీకిపోయినవి, పాడైపోయినవి, దిబ్బ ఎరువు ఇలాంటివన్నీ సాయిల్‌ని లైవ్‌గా ఉంచుతాయి. ఎప్పుడైతే ఈ ఫైబర్ కంటెంటు, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటది. నెమ్ముని పట్టుకోగలుగుతాయి. ఎప్పుడైతే నెమ్ముని పెట్టుకోగలదో అక్కడ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతది. సో, అదంతా ఒక న్యాచురల్ ప్రాసెస్ అది. అంటే మీకు 1 గ్రాము యూరియాలో లేక 1 గ్రాము ఎన్‌పిక్యూలో వచ్చేటువంటి ఇది మీకు మేబీ ఒక టన్ ఆఫ్ మాన్యూర్‌లో ఉండొచ్చు. బట్ అదసలు ప్రమాదం లేనిది. మీరిది ఇన్‌స్టంట్ అని చేసుకుంటా పోతే సాయిల్ అంతా ఎసిడిక్ అయిపోయి, బ్యాక్టీరియా అంతా చనిపోయి, ఎటువంటి న్యాచురల్ ప్రాసెస్‌లో రావాల్సినటువంటి మైక్రో, మాక్రో న్యూట్రియంట్స్ వాల్యూస్ అన్నీ ఫుడ్‌లో ఉండవు.
ముఖ్యమైన డిఫరెన్సు కెమికల్ ఫార్మింగ్‌లో, న్యాచురల్ ఫార్మింగ్‌లో ఏంటంటే, న్యాచురల్ ఫార్మింగ్‌లో వచ్చినటువంటి ఫుడ్‌లో ఉన్నటువంటి వాల్యూసు, న్యూట్రియంట్సు, మినరల్సు కెమికల్ ఫార్మింగ్‌లో రావు. దాని క్యారెక్టర్ ప్రకారం అలా ఉండొచ్చు కానీ, బట్ సహజంగా వచ్చేటువంటి ఇన్ని రావన్నమాట. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. చాలామంది మీరు స్టోర్స్ చూస్తే ఆర్గానిక్ ప్రోడక్ట్ అని ఉంటుంది. సో మీకు డౌట్ ఉంటుంది, కొనాలా వద్దా, నమ్మాలా లేదా అనేది. ఏంటండి నమ్మకం అని అడిగారనుకోండి, సో వాళ్ళు ఏదో ఒక నెంబరో ఏదో చూపిస్తూ ఉంటారు. బట్ మీకు తెలిసిన ఫ్యాక్టర్లో అయితే బెటర్. సపోజు దీన్ని ఒక సింపుల్ 1, 2, 3 స్టెప్స్ చూస్తే మనం ఆర్గానిక్ ఫార్మింగ్కి ఒకటి సర్టిఫికేషన్ బాడీస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంటు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక 4-5 ఏజెన్సీకి సర్టిఫికేషన్ అథారిటీ ఇచ్చారు. దాని ప్రాపర్ ఆడిటింగ్ ఉంటుంది, వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు. సో మీరు సరిగా చేస్తున్నారా లేదా, ఏ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు, మీకు ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వచ్చా లేదా, ఇస్తే కంటిన్యూ చేయొచ్చా లేదా, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండడం వలన ఫార్మర్సు ఎక్కువ చేయట్లేదు. ఎక్స్పెన్సివ్ ఎందుకు అవుతుందంటే, తక్కువ మంది చేయడం వలన ఈ టీము, ఒక మనుషులు, వెహికల్, వాళ్ళందరూ వెళ్ళడం, ఆడిట్ చేయడం, చూడడం, ఈ ఎక్స్పెన్సెస్ అంతా కలిపి ఖర్చు అవుతుంది. కాబట్టి అది చాలామంది ఫార్మర్స్ అడాప్ట్ చేసుకోవట్లేదు. సరే, ఎవరైనా చేసుకున్న వాళ్ళు కూడా కంటిన్యూ చేయట్లేదు. దాదాపు మీరు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మేము ఇనేకర్స్ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ ఫార్మ్స్ మాత్రమే 100% స్కోప్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఫార్మ్స్ కంటిన్యూస్గా ఒక 6 సంవత్సరాల నుంచి సర్టిఫికేషన్ ప్రాసెస్లో ఎవ్రీ ఇయర్ పాస్ అవుతూ ఎవ్రీ ఇయర్ సర్టిఫికేషన్ రెన్యువల్ అవుతున్న ఒకే ఒక ఆర్గనైజేషన్ మన కంపెనీ. మనం చేసే ప్రాక్టీసెస్ బియాండ్ ఉంటాయి. వాళ్ళు ఏదైతే చెప్తారో, ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా కూడా. ఎందుకంటే వీ రెస్పెక్ట్ ఎన్వైరన్మెంట్, వీ రెస్పెక్ట్ నేచర్. కాబట్టి సాయిల్ కన్జర్వేషన్ కానీ, అలానే వాటర్ హార్వెస్టింగ్ కానీ, బయోడైవర్సిటీ కానీ, ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్లో మనకి వితిన్ ద ఫామే గోశాల ఉంటుంది. అందుకని ఆర్గానిక్ కార్బన్ మ్యాటర్ కానీ, ప్రాక్టీసెస్ కానీ మనకి ఇబ్బంది లేదు. మన సర్టిఫికేషన్స్ కూడా ఇక్కడ ఒకసారి డిస్ప్లేలో చూడొచ్చు. సో ఈ సర్టిఫికేషన్ ఒకటి. 2, మీకు టేస్ట్ తెలుస్తుంది. 3, మీరు విజిట్ చేయగలగాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, సో కెన్ ఐ విజిట్ దట్ ప్లేస్ అని ఆ స్టోర్ వాళ్ళని అడగొచ్చు. అప్పుడు మీకు అక్కడ ఏం చేస్తున్నారు, ఎటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత ప్రొడ్యూస్ వస్తుంది, దీని కాస్ట్ ఎంత పెట్టవచ్చు, ఇవన్నీ మీకు ఒక అవగాహన వస్తుంది. సో కన్జ్యూమర్స్ చాలామంది క్వాలిటీగా ఉన్నారు, మంచి ప్రోడక్ట్ ఇస్తే కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఫామ్ నుంచి కన్జ్యూమర్కి వచ్చే దారిలో మిడిల్ మ్యాన్ ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది. సో ఎందుకంటే ఇలా ఉందనేది కూడా తెలియాలి. కాబట్టి ఇవన్నీ కలిపి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది అది. దానికి ఒక మార్గం ఏంటంటే, కన్జ్యూమర్ పెరగాలి, కన్జ్యూమర్ డిమాండ్ పెరగాలి, అలానే కల్టివేషన్ ప్రాక్టీసెస్ పెరగాలి. ఇవాళ కెమికల్గా ఏదైతే గ్రో చేస్తున్నారో వీళ్ళ ఎక్కువ మంది న్యాచురల్గా మారిపోతే ఒక రీజనబుల్ కాస్ట్లోకి వస్తుంది. అలానే ఎక్కువ మంది కన్జ్యూమర్స్ పెరిగిపోతే మార్కెట్ బాగుంది కాబట్టి రైతులు కూడా ఎక్కువ వేస్తారు. అప్పుడు వయా మీడియాగా ఒక చోట ఇదవుతుంది. మీరు ఏ మార్కెట్లో అయినా చూడండి, కన్జ్యూమర్ మైండ్ సెట్కి ఇది ఒక ఉదాహరణ. మార్కెట్ దాకా కారులో వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి సస్తా సస్తా అని అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ సస్తా అంటే చీప్ అని అర్థం అనమాట. వాళ్ళ అడుగులన్నీ అటువైపే వెళ్తుంటాయి. ఎటువైపు చీప్ అని అరుస్తున్నారో అక్కడికి పోయి ఆ చీప్ ప్రోడక్ట్ కొనుక్కుంటారు. ఇది ఎవరికి, వాళ్ళని వాళ్ళు ఫీడ్ చేసుకోవడానికి. వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళకేసుకునే చెప్పులు 4-5 వేలు ఉంటాయి, వాళ్ళు కట్టుకునే చీరలు 20-30 వేలు ఉంటాయి, వాళ్ళు బయటికి రావడం వేసుకునే మేకప్ ఒక 1000 రూపాయలు ఉంటుంది, వాళ్ళ ఇంటి మీద నగలు ఒక 20 లక్షలు ఉంటాయి. కానీ ఆ చీపు ప్రోడక్ట్ కొనుక్కొని ఆ చీపు ఫుడ్ తినడానికే వాళ్ళ అడుగులు అటువైపు వెళ్తూ ఉంటాయి. అందుకని మోర్ కన్జ్యూమర్ కాన్షియస్నెస్, కన్జ్యూమర్ డిమాండ్ మాత్రమే, కన్జ్యూమర్ అవేర్నెస్ మాత్రమే ఆర్గానిక్ ఫార్మింగ్ని పెంచగలదు. ఎందుకంటే వీళ్ళ డిమాండ్ ఉండే అక్కడ సప్లై పెరుగుతుంది. అక్కడ సప్లై పెరిగితే వాళ్ళు కూడా ఈ డిమాండ్ ఉంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ వస్తుంది కాబట్టి ఎక్కువ చేయగలరు. ఓవర్ ఏ పీరియడ్ ఇది మంచిది.